చేస్తా అంటున్నారు. చేసుకోండి, ఏమవుతుంది? నిజంగానే జరిగినాయి అనుకుందాం, అయితే ఏంటి? ఇప్పుడు నీకు ప్రెగ్నెన్సీ రావడానికి ఆయన కారణం కాదు, నువ్వే కారణం. ఎందుకంటే ఇవాళ రేపట్లో చిన్నపిల్లలు ఏం కాదు కదా, మీకు తెలుసు కదా. ఎగ్జాక్ట్లీ. సేఫ్టీ మెజర్స్ తీసుకోవడం మీకు తెలుసు. సరే ఆయన తీసుకోలేదంటే మరి కరెంట్ పట్టుకుంటే షాక్ ఎవరికి కొడుతుంది? పట్టుకున్న వాళ్ళకి కొడుతుందా, ఆయన కొడుతుందా? షాక్ కొడుతుంది అని తెలిసి నేను ఒకసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, రెండోసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, మూడోసారి పట్టుకున్నాను షాక్ కొట్టింది, ఎన్నిసార్లు షాక్ కొడుతుంది నీకు? కనీసం ఇంకోసారి పని అయినా సరే నువ్వు కరెంట్ పట్టుకోవాలని తహతహలాడిపోతుంటే కనీసం ఒక గ్లౌజ్ వేసుకుని అయినా పట్టుకోవాలి కదా. ఎక్కడ చదువుకున్నావు? నువ్వు చదువురాందని కాదు, నువ్వు ఆల్రెడీ చిన్నపిల్లవు కూడా కాదు, 30 ఏళ్ళు వచ్చినాయి, ఒక బిడ్డకి తల్లివి, ఇన్ని తెలిసిన నీకు అసలు దానికి నాది రెస్పాన్సిబిలిటీ కాదు, అంతా వాడిదే రెస్పాన్సిబిలిటీ అంటే సరే పోనీ ఆయనదే రెస్పాన్సిబిలిటీ అనుకుందాం. ఆయన ఏమనుకుని ఉంటాడు నేను చెప్తాను. ఒకవేళ నిజంగా అయి ఉంటే ఒకసారి కేసు, ఒకసారి మనం కన్సిడర్ చేద్దాం. ఈవిడ ఈ తతంగం అంతా కూడా జనరల్గా ఇలాంటివి ఎవరు చేస్తారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ఇది తీపించుకోవడానికి అనగానే అవతల వాళ్ళని ఎమోషనల్గా ఒక బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని ఏదో రకంగా దారికి తెచ్చుకోవడం కోసం వాడే ఒక టెక్నిక్. సరే అది కూడా కాదు, నిజంగానే వచ్చింది అనుకుందాం. నిజంగానే వస్తే ఒక ఎమ్మెల్యే ఆ ఊరికి అయినా, అలాగే ఈవిడ ఒక మహిళ, ఏ మహిళ అయినా సరే పెళ్ళికి ముందే నేను పిల్లాడికి అందామని అనుకుంటుందా? అనుకోరు కదా. ఎవరు అనుకోరు, ఎందుకంటే సమాజం ఎట్లా వేలెత్తి చూపించింది, అందులో ఒక ఎమ్మెల్యే మళ్ళీ. సో అప్పుడు ఏం చేస్తుంది? ఆటోమేటిక్గా ఈవిడే తెచ్చుకుంటుంది. ఓకే, ఈవిడ తెచ్చుకున్నా కూడా ఆయన మీద నెపం నెట్టడానికి ఈవిడ ట్రై చేసేయచ్చు. పోనీ ఈవిడికి అయినా సరే నా కొడుకుని లోకం ఎలా అనుకున్నా పర్లేదు, కర్ణుడు అన్నా పర్లేదు, కుంతిపుత్రుడు అన్నా పర్లేదు, ఏమన్నా పర్లేదు, నాకు లోకంతో పని లేదు, నేను అంటాను అని ఈవిడ ఫిక్స్ అయినా ఆయనకైతే ఒక గౌరవం ఉంటుంది కదా, ఆయన ఎమ్మెల్యే కదా. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కొడుకుని పెళ్ళికి ముందే కన్నది అంటే ఎంత అభాసం. సో ఆయన ఏమనుకుంటాడు, ఒకవేళ నిజంగా ఆవిడ చెప్పింది జరిగే ఉంటే ఆయన ఏమనుకుంటాడు, పెళ్లి చేసుకుని రైట్ రాయల్గా కందాం, ఫస్ట్ డైవర్స్ తీసుకుందాం, తర్వాత పెళ్లి చేసుకుందాం, తర్వాత పిల్లని కందాం. ఆ వాడికి గౌరవంగా ఉంటుంది కదా. పెళ్లి చేసుకున్న నెలకే వాడు పుట్టంటే, లేకపోతే పెళ్లి చేసుకున్నప్పుడు ఇంత కడిపేసుకుని పెళ్లి చేసుకునే అంత అసహ్యంగా ఉంటుంది. అంటే అలాంటి వాళ్ళు ఉన్నారనుకోండి. బట్ నేను అదే అన్నా, ఏ అమెరికాలోనో లేకపోతే బొంబాయిలోనో జరిగింది. ఇప్పుడు మీది ఒక కోడూరు లాంటి విలేజ్లో ఆ ఎమ్మెల్యేకైనా కూడా చిన్నతనమే కదా.